మరిప్పుడు దీనికి పరిష్కారం ఏంటక్కా? తమ్ముడు, ముహూర్తానికి టైం దగ్గర పడుతోంది. ఇప్పుడిలా నా మేనకోడల ముఖాన్ని ఇలా పెట్టుకుని నలుగురిలోకి ఎలా తీసుకువెళ్ళను? నేను అదే ఆలోచిస్తున్నానక్కా. ఏం చేయాలి? తమ్ముడు, నాకు ఆలోచన వచ్చింది. ఏంటక్కా? పెళ్ళంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. కొందరు పెళ్లి కొడుకు ముఖం కనబడకుండా పూలమాల వేసి కవర్ చేసి తీసుకొస్తారు. మరికొందరు పెళ్లి కూతురు ముఖం కనబడకుండా చున్నీతో ముసుగు కప్పి పెళ్లి చేస్తారు కదా. ఇప్పుడు మనం కూడా రూపకి ఆ చున్నీ కప్పి ముఖం కనిపించకుండా కవర్ చేద్దాం. నువ్వు చెప్పేది బానే ఉందక్కా, కానీ అది మన సాంప్రదాయం కాదు కదా. తప్పులేదు తమ్ముడు, ఇప్పుడు ఈ పెళ్లి జరగాలి అంటే ఇదే మార్గం. పెద్దయ్య, సీఎం గారు వచ్చారు. సరే అక్క, ఏదో ఒకటి చెయ్. దేవుడా, రాజు అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగేలా చెయ్యి. ఎలాగైనా ఈ పెళ్ళాపి నాకు న్యాయం చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ, రాత్రి ఈ టైంలో ఈ వెహికల్ని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు? ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇంతకీ మీరెవరు? నేనెవరో చెప్తే గానీ డీటెయిల్స్ ఇవ్వరా? నేను మినిస్టర్ సూర్యప్రతాప్ గారి పిఏని. అలా ఏం కాదు సార్, ఇప్పుడే చెక్ చేసి చెప్తాను. వెహికల్ తీసుకెళ్లిన వాళ్ళ డీటెయిల్స్ ఏవి నోట్ చేయలేదు సార్. రాత్రి నేను డ్యూటీలో లేను. అవన్నీ నాకు అనవసరం. నాకిప్పుడే ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి. ఆ వెహికల్ ఉపయోగించి కిడ్నాప్ చేశారు. ఆ విషయం బయటపడిందంటే మీ ఏజెన్సీని సీజ్ చేసి మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతారు. అంత పని చేయకండి సార్. వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం కష్టం, కానీ ఆ వెహికల్ తీసుకువెళ్ళింది మా కంపెనీ డ్రైవరే. అతన్ని పిలుస్తాను, ఉండండి. కూర్చోండి సార్. నవీన్ సార్. సార్, ఇతనే సార్ రాత్రి ఆ వెహికల్ తీసుకెళ్ళింది. రాత్రి అసలు ఏం జరిగిందో చెప్పు. ఒక అతను వచ్చి వాళ్ళ ఆవిడికి పురుటి నొప్పులు వస్తున్నాయని అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని వచ్చి తీసుకెళ్ళాడు సార్. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళేదో తప్పు చేస్తున్నారనిపించి నేను రాను, వేరే వెహికల్ చూసుకోమని చెప్పాను సార్. ఇంతలో కత్తి చూపించి బెదిరించారు సార్. భయపడి వాళ్ళు చెప్పిన చోట డ్రాప్ చేశాను సార్. ఎక్కడ దింపే వాళ్ళని? గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర. వాళ్ళని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. ఇప్పుడే డ్యూటీ దిగాను, ఇంటికి వెళ్ళాలి సార్. అక్కడ ఒక అమ్మాయిని ప్రమాదంలోకి నెట్టేసి నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలా? రండి సార్, వెళ్దాం. ఎక్కు. సీఎం జిందాబాద్, 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 సీఎం జిందాబాద్.
అమ్మా పెళ్లి కుమారుని తీసుకురండి. నా మేనల్లుడు దీపక్ అండి. నమస్కారం సార్. గాడ్ బ్లెస్ యూ. మా అక్క. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి బాబు. ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం స్వాహా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి. రే ఏంట్రా బోర్ కొడుతుందా? లేదు మావయ్య, అసలు టైమే తెలియట్లేదు. అంత బాగుంది ఇక్కడ. అమ్మా పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి. నా కూతురు రూప. నమస్తే. నమస్తే అండి. ఏంటి సూర్య అలా ముసుగేసుకుని తీసుకొచ్చారు? అది మా అక్క వాళ్ళ తరపు సాంప్రదాయం అండి సార్. ఓ, వాళ్ళ సాంప్రదాయాన్ని ఎందుకు కాదన్న. నువ్వేం కంగారు పడుకు దీపక్. రూపకి మేకప్ సెట్ అవ్వకపోవడం వల్ల మొహం అంతా మచ్చలొచ్చాయి. ఆ మచ్చలు తగ్గేంత వరకు పెళ్లి వాయిదా వేద్దాం అని చెప్పింది. అలా జరిగితే మొదటికే మోసం వస్తుందని ఆ ముసుగు ఐడియా నేనే ఇచ్చాను. ముసుగు గురించి ఆలోచిస్తే పెళ్ళి ఆగిపోవడం ఖాయం. అందరూ చూస్తున్నారు. మామూలుగా ఉండి ఇప్పుడు మాత్రం ముసుగులో వచ్చిందంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. హే, ఏం చేస్తున్నావు దీపక్? పెళ్లి కూతురయ్యాక తన కాబోయే భార్య ఎలా ఉందో చూసుకుంటున్నాడు. రే దీపక్, రూపని నేనే దగ్గరుండి తీసుకొచ్చాను. ఇప్పుడు పిచ్చి పిచ్చి వేషాలేసి పెళ్లిని చెడగొట్టుకు. ఏంటి గౌతమ్, నీ కళ్ళెవరినో వెతుకుతున్నట్టున్నాయి? అలాంటిదేం లేదు మావయ్య. ఈ రాజు ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది, వీడింకా రాలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? సార్ ఇక్కడే సార్. ఇక్కడేనా? అవును సార్, ఇక్కడే దిగి వెళ్ళిపోయారు సార్. థ్యాంక్ యూ బాస్. ఓకే సార్. ఏయ్, నువ్వెంత ప్రయత్నించినా ఆ కట్లు ఇప్పుకోలేవు. ఒకవేళ ఇప్పుకున్నా మా నుండి తప్పించుకోలేవు. అయినా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ప్రాణాలతో బయటికి పోలేవు. అరే శేషు, ఆ కుమార్ గారు ఏంటి ఇంకా రాలేదు?
ఆకలి చంపేస్తుంది. బ్రదర్, ఏమనుకోకుండా ఈ ఫోన్ కొంచెం లిఫ్ట్ చేయరా? ఇందులో తప్పే ఉంది బ్రదర్. ఈరోజు నువ్వు ఒకరికి సహాయపడితేనే రేపు నీకు ఇంకొకరు సహాయపడతారు. జర స్పీకర్ ఆన్ చేయన్నా. చెప్పు దీపక్ అన్నా. ఆ మందారం మీ దగ్గర ఉందిగా? ఉందన్నా, మీరేం టెన్షన్ పడకండి. మీరు అక్కడ పెళ్లి చేసుకోండి, మేము ఇక్కడ పండగ చేసుకుంటాం. ఆ మందారం కోసం ఒక హీరో వస్తాడని చెప్పాను కదా, వాడి ఫోటో పంపించాను. వాడు కానీ అటువైపు వస్తే కొంచెం జాగ్రత్త పడండి. అలాగే అన్నా, మిగతాదంతా మేము చూసుకుంటాం, నువ్వు ఉండు. అరే తీసుకోరా. రేయ్, ఈ మందారాన్ని ఎత్తుక్కుంటూ ఎవరో హీరో వస్తాడని దీపక్ అన్న చెప్పాడు. వాడు ఫోటో కూడా పంపించాడురా. ఓపెన్ అవ్వట్లేదేంటి? రేయ్, ముందు మందు ఓపెన్ చేద్దాం రా. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, మీ దీపక్ బాబు చెప్పిన హీరోని నేనేరా. రేయ్, వీడేరా వాడు, ఏసేండ్రా. రేయ్, దగ్గరికి వచ్చారంటే వీడి ప్రాణాలతో ఉండడు. వెళ్ళి కట్లిప్పండి. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ ఇదం నమః. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం పంతులూరు ఇద్దరి చేత పూజ చేయిస్తున్నారు. కానీ ఆ ఇద్దరిలో మాత్రం ఒకరి పెళ్లి జరగాలని కోరుకుంటుంటే మరొకరి పెళ్లి ఆగిపోవాలని కోరుకుంటున్నారు. మరి భగవంతుడు ఎవరి కోరిక నెరవేరుస్తాడో ఏమో. అమ్మా, వధువరులు ఇద్దరు మాంగళ్య ధారణ వస్త్రాలు మార్చుకొని రండి. ఇంకాసేపట్లో రూపా దీపక్ సొంతమైతది. నా రాజు నా సొంతమైతాడు. ఇంతకీ ఈ రాజు అడిగిపోయిండో అస్సలు కనిపించట్లేదు.
ప్రేమించిన అమ్మాయి గారి పెళ్లి చూడడం ఇష్టం లేకపోయిందా, లేదంటే గీ పెళ్లి ఆపనికి ఏదైనా ప్లాన్ చేయనిపోయిందా? అయినా ఇంకొన్ని క్షణాల్లో పెళ్లి కాబోతుంటే గది కూడా సీఎం సార్ ముందు రాజు ఎలా ఆపుతాడు? ఆపలేడు. సూర్య, వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. నీకున్నది ఒక్కగానొక్క కూతురు. గ్రాండ్గా నీ స్థాయికి తగ్గట్టు ఏ రిసార్ట్లోనో ప్లాన్ చేసి ఉంటావు అనుకున్నా. కానీ ఏంటింత సింపుల్గా చేస్తున్నావు? అదంతా ఓ పెద్ద కథ సార్. అమ్మా రూపా, ఈ కళ్యాణం చీర కట్టుకోమ్మా. పింకీ, మీ నాన్నగారు పిలుస్తున్నారు రామ్మా. అన్నా, ఇక్కడ ఏమవుతుందో అని భయంగా ఉందన్నా. అక్కడ బిడ్డ కూడా ఏడుస్తాడేమో. బిడ్డ గురించి నువ్వేం బాధపడకు, అంతా వాళ్ళు చూసుకుంటారు. పెళ్లి గురించి నాకు వదిలేమందారం. అమ్మాయి గారు, మందారాన్ని తీసుకొస్తున్నాను. దగ్గరలోనే ఉన్నాను, మీరేం కంగారు పడకండి. మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నాకు చాలా భయంగా ఉంది రాజు. ముహూర్తం టైం దగ్గర పడుతున్న కొద్దీ నా హార్ట్ బీట్ పెరిగిపోతోంది. తొందరగా రా రాజు, నిన్ను చూస్తే గానీ నాకు ధైర్యం రాదు. వచ్చేస్తున్నాను అమ్మాయి గారు, పక్కనే ఉన్నాను. మీ రూమ్లో ఎవరో లేకుండా చూసుకోండి చాలు. ఎవరూ లేరు రాజు, అందరూ బయటే ఉన్నారు. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వస్తావు రాజు? ఆ దీపక్ పెళ్లిలో తన మనుషుల్ని కూడా పెట్టున్నాడు. అదంతా నేను చూసుకుంటాను అమ్మాయి గారు. ముహూర్తం టైం అయిపోతుంది, నేను వస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. అది సార్ జరిగింది. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా నా ఇంటికి నా మనసుకి దగ్గరైన వాళ్ళు మాత్రమే పిలిచాను. నీ సింప్లిసిటీ సూపర్ సూర్య. థ్యాంక్ యూ సార్. అయినా ఈ పెళ్లికి మీరు రావడంతో గ్రాండియర్ లుక్ వచ్చింది, గౌరవం వచ్చింది. మీలాంటి మంచి మనుషుల ఆశీర్వాదం మై ప్లెజర్ మా పిల్లలకి దొరుకుతుంది. ఇంతకంటే గ్రాండ్గా ఏం చేయగలం సార్? అదంతా నీ అభిమానం సూర్య. సార్, మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మన నియోజకవర్గంలో ఒకసారి మీరు విజిట్ చేసి అక్కడ సూర్య, ఇది నీ కూతురు పెళ్లి. పెళ్లిలో కూడా ప్రజల బాగోగులు ఆలోచిస్తున్నావు. నీలాంటి వాళ్ళు మన పార్టీలో ఉండడం చాలా మంచి విషయం. థ్యాంక్ యూ అండి. మనలాంటి వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండడం ఇలాంటి శుభకార్యాలనే కదా. ఆ విషయాలన్నీ పెళ్ళైన తర్వాత తీరిగ్గా పార్టీ ఆఫీసులో చర్చించుకుందాం. ఓకే? సరే. ఏంటి అమ్మాయి ఒక్కసారి అలా కనిపించి మాయమైపోయింది? దేవతలా ఉందనుకున్నాను, కానీ దేవతలా మాయమైపోతుందని అనుకోలేదు. ఇలా మాయమైపోతుందని తెలిస్తే అప్పుడే వివరాలైనా ఆరా తీసేవాణ్ణి. ఛా, పెళ్ళికొచ్చిన అమ్మాయే కదా, పెళ్ళవకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోపలికి ఎలా వెళ్తాం రాజన్న? ఆ దీపక్ బాబు మనుషులు బయటున్నారు. ఈ పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడం కష్టం కదన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం లోపలికి వెళ్ళాలి మందారం. నీకు దీపక్కి పెళ్లి జరగాలి. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇటు నువ్వు అటు అమ్మాయి గారు ఇద్దరూ నష్టపోతారు. నాకు చాలా భయంగా ఉంది రాజన్న. భయపడకు మందారం, నేను నీకు పెళ్లి జరిపిస్తాను. పెళ్ళి అవగానే నేను నీ బిడ్డను తీసుకొస్తాను.
అప్పటి వరకు నేను చెప్పినట్టు చేయి చాలు.